ఫ్రెండ్స్, మార్స్ గ్రహం అనేది దశాబ్దాలుగా మనిషికి అందని ఒక రహస్యం. కానీ నేడు ఆ రహస్యం వెనుక ఒక భయంకరమైన జియోపొలిటికల్ వార్ జరుగుతోంది. ఒకప్పుడు అంతరిక్షం అంటే కేవలం అమెరికా మరియు రష్యాల మధ్య పోటీ అని మనం అనుకునేవాళ్ళం. కానీ నేడు సీన్ మారిపోయింది. ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోయిన చైనా ఈరోజు మార్స్ గ్రహంపై తన జెండాని పాతడమే కాకుండా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తోంది. అసలు చైనా మార్స్ గ్రహంపై ఏం వెతుకుతోంది? కేవలం నీటి కోసమేనా, లేక అక్కడ తన సైనిక స్థావరాన్ని నిర్మించబోతోందా? ఈరోజు ఈ వీడియోలో మనం చైనా యొక్క అంతరిక్ష వ్యూహం, జురాంగ్ రోవర్ సాధించిన విజయాలు మరియు రాబోయే దశాబ్దాల్లో భూమి కంటే ఎక్కువగా అంతరిక్షంలో రాజకీయం ఎలా ఉండబోతోందో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మన దేశ భద్రత మరియు ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, మొదట మనం చరిత్రని అర్థం చేసుకోవాలి. చైనా ఎప్పుడూ ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో పనిచేస్తుంది. 1980వ దశకంలో చైనా అంతరిక్ష ప్రోగ్రాం చాలా వెనుకబడి ఉండేది. అమెరికా అప్పటికే చంద్రుడిపై మనిషిని దించింది. రష్యా తన అంతరిక్ష కేంద్రాలు నిర్మిస్తోంది. చైనా మాత్రం కేవలం భూమి చుట్టూ తిరిగే చిన్న శాటిలైట్తో సరిపెట్టుకుంది. కానీ చైనా నాయకత్వం ఒక నిజాన్ని గ్రహించింది. భవిష్యత్తులో ఏ దేశమైతే ఆకాశాన్ని నియంత్రిస్తుందో ఆ దేశమే భూమిని శాసిస్తుంది. అమెరికా 2011లో వుల్ఫ్ అమెండ్మెంట్ ద్వారా నాసా చైనాతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని చట్టం చేసింది. దీనివల్ల చైనా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వెలివేయబడింది. కానీ ఇదే చైనాకు ఒక వరంగా మారింది. అమెరికా తనని వెలివేస్తే తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని చైనా కంకణం కట్టుకుంది. చైనా నేరుగా మార్స్ గ్రహంపైకి వెళ్లలేదు. మొదట చంద్రుడిని తన టెస్టింగ్ గ్రౌండ్ గా వాడుకుంది. చాంగీ మిషన్లు. చైనా చంద్రుడిపైకి పంపిన ఈ మిషన్లు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా 2019లో చాంగీ 4 చంద్రుడి ఫార్ సైడ్ ల్యాండింగ్ చేసింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా చంద్రుడి వెనక భాగంలో దిగలేదు, ఎందుకంటే అక్కడి నుంచి భూమితో కమ్యూనికేషన్ చేయడం అసాధ్యం. కానీ చైనా ఒక ప్రత్యేక రిలే శాటిలైట్ ని పెట్టి ఈ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసింది. ఇక్కడే ప్రపంచానికి అర్థమైంది చైనా టెక్నాలజీ ఇప్పుడు అమెరికా స్థాయికి చేరిందని. మార్స్ గ్రహంపై దిగడం అనేది చంద్రుడిపై దిగడం కంటే 1000 రెట్లు కష్టం. మార్స్ గ్రహంపై వాతావరణం చాలా పల్చగా ఉంటుంది. పారాషూట్లు సరిగా పనిచేయవు. కమ్యూనికేషన్ గ్యాప్. భూమి నుంచి సిగ్నల్ వెళ్లడానికి 20 నిమిషాలు పడుతుంది. అంటే ల్యాండింగ్ సమయంలో ఏదైనా తప్పు జరిగితే భూమి నుంచి మనమేమీ చేయలేం. ఆ 7 నిమిషాల సమయాన్ని 7 minutes ఆఫ్ టెర్రర్ అంటారు. 2020లో ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతుంటే చైనా తన తియాన్వెన్-1 మిషన్ని లాంచ్ చేసింది. ఈ మిషన్ ఒక అద్భుతం, ఎందుకంటే ఒకేసారి ఆర్బిటర్, ల్యాండర్ మరియు రోవర్ని పంపిన మొదటి దేశం చైనా. 14 మే 2021న చైనాకు చెందిన జురాంగ్ రోవర్ మార్స్ గ్రహంపై దిగింది. జురాంగ్ ఏం కనుగొంది? నీటి ఉనికి. జురాంగ్ పంపిన డేటా ప్రకారం మార్స్ గ్రహంపై కొన్ని లక్షల ఏళ్ల క్రితం నీరు ప్రవహించినట్టు ఆధారాలు దొరికాయి. ఉపరితలం కింద మంచు. రోవర్లో ఉన్న గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ఉపరితలం కింద 80 మీటర్ల లోతు వరకు స్కాన్ చేసింది. అక్కడ భారీ స్థాయిలో మంచు పొరలున్నట్టు గుర్తించింది. రాజకీయ విశ్లేషణ. అక్కడ మంచు ఉందంటే భవిష్యత్తులో అక్కడ మానవ స్థావరాలు నిర్మించడం సులభమవుతుంది. ఆ నీటి నుంచి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ అంటే రాకెట్ ఇంధనం తయారు చేసుకోవచ్చు. అంటే మార్స్ గ్రహం భవిష్యత్తులో చైనాకు ఒక రిఫ్యూలింగ్ స్టేషన్గా మారబోతోంది. ఇప్పుడు జరుగుతున్నది కేవలం సైన్స్ కోసం కాదు, అది పవర్ కోసం. అమెరికా ఆర్టిమిస్. అమెరికా మళ్లీ చంద్రుడిపైకి మనుషుల్ని పంపి అక్కడ శాశ్వత స్థావరాన్ని నిర్మించాలని చూస్తోంది. చైనా ILRS. చైనా మరియు రష్యా కలిసి చంద్రుడిపై ఒక అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఔటర్ స్పేస్ ట్రీటీ. ఏ దేశం కూడా మార్స్ గ్రహం లేదా చంద్రుడిపై సొంత హక్కులు కోరలేవు. కానీ ఏ దేశమైతే మొదట అక్కడ వనరుల్ని అంటే మినరల్స్, ఐస్ వెలికి తీస్తుందో ఆ వనరులపై వారికే నియంత్రణ ఉంటుంది. చైనా త్వరగా అక్కడికి వెళ్లాలని చూడడానికి కారణం అదే. భారతదేశం కూడా ఈ రేసులో వెనకబడలేదు. 2013లో మనం పంపిన మంగళ్యాన్ ప్రపంచంలోనే అత్యంత చౌకైన మిషన్. తేడా: భారత్ మొదటి ప్రయత్నంలోనే మార్స్ గ్రహం కక్షలోకి చేరింది. చైనా మొదటి ప్రయత్నంలోనే కక్షలోకి చేరడమే కాకుండా రోవర్ని కూడా దించింది. భారత్ నెక్స్ట్ స్టెప్. ఇస్రో ఇప్పుడు మంగళ్యాన్ 2 కోసం సిద్ధమవుతోంది. ఇందులో మనం కూడా ఒక రోవర్ని పంపే అవకాశం ఉంది. కానీ చైనా యొక్క భారీ బడ్జెట్ మరియు టెక్నాలజీతో పోటీ పడడం మనకు ఒక సవాల్. కానీ ఆ సవాల్ని ఈజీగా ఎదుర్కొంటాం. చైనా నెక్స్ట్ టార్గెట్ చాలా భయంకరమైంది. 2028 నాటికి తియాన్వెన్-3 మిషన్ ద్వారా మార్స్ గ్రహం మట్టిని భూమికి తీసుకురావాలని చూస్తోంది. ఇప్పటివరకు ఏ దేశం కూడా మార్స్ గ్రహం నుంచి ఏమీ తీసుకురాలేదు. నాసా మరియు ఐరోపా దేశాలు కూడా ఈ మిషన్ కోసం ప్లాన్ చేస్తున్నాయి. కానీ చైనా వారికంటే ముందే దీన్ని పూర్తి చేయాలని చూస్తోంది. ఒకవేళ చైనా మార్స్ గ్రహం మట్టిని భూమికి తెస్తే అది ప్రపంచంలోనే నెంబర్ 1 స్పేస్ పవర్గా అవతరిస్తుంది. ఫ్రెండ్స్, అంతరిక్షంలో కేవలం గ్రహాలే కాదు, గ్రహశకలాలు కూడా ఉన్నాయి. వీటిలో బంగారం, ప్లాటినం మరియు అరుదైన ఖనిజాలు
భూమిపై ఉన్నదానికంటే కోట్లు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. చైనా తన తియాన్వెన్ 2 మిషన్ ద్వారా ఒక గ్రహశాఖల నుంచి శాంపిల్స్ తేవాలని చూస్తోంది. ఇది భవిష్యత్తులో స్పేస్ మైనింగ్ కి పునాది వేస్తుంది. ఏ దేశం దగ్గరైతే ఈ టెక్నాలజీ ఉంటుందో ఆ దేశం ఆర్థికంగా ప్రపంచాన్ని శాసిస్తుంది. చైనా శాస్త్రవేత్తల ప్రకారం 2040 నుంచి 2050 మధ్య మార్స్ గ్రహంపైకి మనుషుల్ని పంపడం వారి అంతిమ లక్ష్యం. దీనికోసం వారు ఇప్పటికే గోబీ ఎడారిలో మార్స్ బేస్ లాంటి ప్రయోగశాలలు నిర్మించారు. అక్కడ మనుషులు తక్కువ ఆక్సిజన్తో విపరీతమైన చలిలో ఎలా బతకాలో శిక్షణ ఇస్తున్నారు. చైనా బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తుంటే భారత్ మాత్రం తన లో కాస్ట్ హై ఎఫిషియన్సీ అనే మంత్రాన్ని వాడుతోంది. భారత ప్రభుత్వం ఇటీవల అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఓపెన్లో ఉంచింది. దీనివల్ల మన దేశంలో కూడా స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. చైనాలో ప్రతిదీ ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. కానీ భారత్ మాత్రం తన ప్రజాస్వామ్య బలాన్ని వాడుకుని ప్రైవేట్ భాగస్వామ్యంతో దూసుకుపోతోంది. మన గగన్యాన్ మిషన్ విజయవంతమైతే మార్సు గ్రహ యాత్రలో భారత్ చైనాకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. మనం రష్యా లేదా అమెరికా మీద ఆధారపడకుండా మన సొంత స్పేస్ స్టేషన్ని నిర్మించుకోబోతున్నాం. ఇది చైనాకు పెద్ద తలనొప్పిగా మారింది. మార్స్ గ్రహం మీద దొరికే వనరులు భూమిపై ఉన్న ఆర్థిక వ్యవస్థను శాసించగలవు. అక్కడ దొరికే హీలియం-3 అనే మూలకం ద్వారా భూమిపై వేల ఏళ్ల పాటు అవసరమైన విద్యుత్తుని న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా తయారు చేయదు. ఏ దేశమైతే మొదట మార్స్ గ్రహం మీద పాగా వేస్తుందో ఆ దేశానికే ఈ నిధులపై హక్కుంటుంది. చైనా త్వరగా వెళ్లాలని చూడటానికి అసలు కారణం ఇదే. వారు మార్స్ గ్రహాన్ని తమ రెండో చైనాగా మార్చుకోవాలని కలలు కంటున్నారు. కానీ భారత్ మరియు అమెరికా మద్దతున్న దేశాలు దీన్ని ఏకపక్షంగా జరగనివ్వవు. మార్స్ గ్రహం మీద ఇప్పుడు చైనా రోవర్ తిరుగుతూ ఉండొచ్చు. కానీ రాబోయే రోజుల్లో అక్కడ భారతీయ జెండా కూడా రెప్రెపలాడుతుంది. అంతరిక్షంలో అధికారం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో భారత్ ఒక బ్యాలెన్సింగ్ పవర్గా నిలుస్తుంది. మనం ఏ దేశంపైనా దాడి చేయకపోయినా మన ప్రయోజనాల కోసం మనం పోరాడడం మనకి తెలుసు. ఈ వీడియో చూసిన ప్రతి భారతీయుడు ఒక విషయం గర్వంగా చెప్పుకోవాలి. మన శాస్త్రవేత్తల మేధస్సు ప్రపంచంలోని ఏ అగ్రరాజ్యానికి తీసిపోదు. చైనా కుతంత్రాల్ని, అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కొని నిలబడే సత్తా మన ఇస్రోకుంది. సామాన్య మానవుడికి ఈ అంతరిక్ష పోరాటం వల్ల వచ్చే లాభం ఏంటి అని మీకు ఒక సందేహం రావచ్చు. నిజానికి ఈరోజు మనం వాడుతున్న 5G ఇంటర్నెట్, గూగుల్ మ్యాప్స్ మరియు తుఫాన్ హెచ్చరికలన్నీ కూడా అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ల వల్లే సాధ్యమవుతున్నాయి. ఒకవేళ చైనా ఈ రంగంలో ఏకాధిపత్యం సాధిస్తే మన రోజువారీ టెక్నాలజీ భవిష్యత్తు వారి చేతుల్లోకి వెళుతుంది. అందుకే భారత్ కేవలం పరిశోధనల కోసం కాకుండా మన దేశపు డిజిటల్ భద్రత కోసం కూడా ఈ రేసులో ముందంజలో ఉండాలి. మన శాస్త్రవేత్తలకు అనే ప్రతి కల వెనక మన 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తు దాగుంది. అందుకే భారతీయ అంతరిక్ష స్టార్టప్లని మరియు ఇస్రోని మనమందరం గుండెల్లో పెట్టుకుని తప్పకుండా సపోర్ట్ చేయాలి. అప్పుడే నవభారతం ప్రపంచాన్ని శాసిస్తుంది. అయితే రానున్న రోజుల్లో భారత్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది అనేది చూడాలి. ఫ్రెండ్స్, చైనా వేస్తున్న ఈ అడుగులు ప్రపంచ భద్రతకు ముప్పా లేక విజ్ఞాన శాస్త్రానికి లాభమా? విశ్లేషకుడిగా నా అభిప్రాయం ప్రకారం చైనా అంతరిక్షంలో తన బలాన్ని పెంచుకోవడం వల్ల అమెరికా తన ఏకాధిపత్యాన్ని కోల్పోతుంది. ఇది ప్రపంచాన్ని మల్టీపోలార్గా మారుస్తుంది. కానీ అదే సమయంలో అంతరిక్షం యుద్ధభూమిగా మారకూడదని మనం కోరుకోవాలి. చైనా మార్స్ గ్రహంపై తన సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంటే భారత్ తనదైన శైలిలో శాంతియుతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన పరిశోధనలు చేస్తోంది. రాబోయే 20 ఏళ్లు మానవ చరిత్రలో అత్యంత కీలకమైనవి. మనం భూమిపైనే కాదు వేరే గ్రహం మీద కూడా మనిషి అడుగులు చూడబోతున్నాం. మీకేమనిపిస్తోంది? మార్స్ గ్రహంపై మొదట మానవ స్థావరాన్ని ఎవరు నిర్మిస్తారు? అమెరికానా లేక చైనానా? లేక భారత్ ఏదైనా అద్భుతం చేయబోతోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.